విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన జయంతి వేడుకలు నిర్వహించారు. ఇక ఆయన సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పెందుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు గోవింద్ పట్నాయక్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇక నాయుడుతోట గ్రామంలో గోవింద పట్నాయక్ ఆధ్వర్యంలో ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి పేదల సంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు. నిరుపేదలకు ఆరోగ్యశ్రీ, పేద పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించారన్నారు. త్వరలో రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధాని అవ్వడం ఖాయమన్నారు. భవిష్యత్తులో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో నిరుపేదలకు సంక్షేమ ఫలాలు అందిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెన్నకోట రాము, సుధాకర్, సన్నీ బాబు, మరికొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. వ్యాక్సినేషన్ అంతం చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా రాష్ట్రంలో ఉన్నారంటే అది ఒక వైఎస్ఆర్ఏ. ఇవాళ ప్రతిపక్ష నాయకులు కానీ అధికార పార్టీలు కానీ ఒకరికొకరు తిట్టుకుంటూ ఒకరికొకరు కొట్టుకుంటూ ఒకరికొకరు పోలీస్ స్టేషన్ కేసులు అంటూ కోర్టులు అంటూ తిరుగుతున్నారు తప్ప ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోవట్లేదు. ఈరోజు పరిస్థితి చూస్తే మనకు రాజధాని లేని పరిస్థితి. మరి పోలవరాన్ని చూస్తే రైతులకు జలయోజనం ఎంతో అవసరం అని చెప్పి మహానుభావుడు డాక్టర్ వైఎస్ఆర్ గారు మరి ఆయన కొచ్చనిత్యంతో శంకుస్థాపన చేసిన కార్యక్రమం అది అలాగే ఉండిపోయింది. దాన్ని వాళ్ళు కాపాడడానికి చేశారు. అసలు యాక్చువల్గా లక్షల మీద రైతులు బాగుపడాలని పోలవరం ప్రాజెక్టు వాళ్ళ పంటలు కూడా పండుతాయని చెప్పి అంటే కళ్ళకన్నారు. మరి అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ ఇవాళ విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి అదే విద్యార్థులు నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిపోయి మరి పెద్దలు మన రాష్ట్ర ఆల్ ఓవర్ ఇండియా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు మరి విద్యార్థుల తరఫున పోరాటం కూడా చేశారు. మరి అదేవిధంగా వాటర్ కార్డ్ చోరీ అనేది చాలా మరి